విజయ్ దేవరకొండ గారిని ఎంకరేజ్ చేయడం కోసం ఇంత మార్నింగే వచ్చాము. సో ఎంకరేజ్మెంట్కి తగ్గట్టుగానే మాకు మూవీ ఉందని అనిపించిందండి. అంతకుముందు చేసిన ఓకే 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 అంటే కాంబినేషన్ చూసుకునే చేస్తారు కదా, అందరూ ఈక్వల్గానే యాక్ట్ చేశారండి. చాలా బాగుంది. 4.5 చెప్పానండి ఆల్రెడీ. థియేటర్కి వచ్చి చూడొచ్చండి మూవీ. అవును, వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ పార్ట్. హోప్ఫుల్లీ ఈక్వల్ గా విజయ్ దేవరకొండకి ఈక్వల్ గానే ఇచ్చారు ఆయన కూడా. బ్రదర్ సెంటిమెంట్ చాలా బాగా పండిందండి యాక్చువల్గా. అదే మెయిన్ మూవీకి, మ్యూజిక్ మెయిన్, విజయ్ దేవరకొండ గారి ట్రాన్స్ఫర్మేషన్ కూడా మెయిన్ అండి. సూపర్ బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఆయన కెరియర్లో సూపర్ హిట్ సినిమా అవుతుంది. 500 కోట్లు అయితే పక్కా కలెక్షన్ చేస్తుంది సినిమా. 100 కోట్ల నుంచి 500 కోట్లు పక్కా కలెక్షన్ చేస్తుంది. ప్రభాస్ని మించిన హీరో ఎవరైనా అవుతారంటే తెలుగు ఇండస్ట్రీలో నెక్స్ట్ ఏది విజయ్ దేవరకొండనే. విజయ్ దేవరకొండనే ప్రభాస్ని మించిన నెక్స్ట్ హీరో అవుతారంటే విజయ్ దేవరకొండనే. అట్లాంటి క్యారెక్టర్స్ వస్తాయి, అట్లాంటి సినిమాలు వస్తాయి ఆయనకు. సినిమా మొత్తం బాగుందన్న, ఇంత ల్యాగ్ కూడా లేదు సినిమా. స్టార్టింగ్ నుంచేనండి. హీరోయిన్కి పార్ట్ 2లో ఉంటుంది. హీరోయిన్ అంటే సూపర్ బ్లాక్ బాస్టర్ కొట్టి కొట్టుడు కాదు. బ్రదర్ సెంటిమెంట్ సూపరు. అన్న కోసం అయితే తమ్ముడు ప్రాణం ఇయనికి రెడీ ఉంటాడు. అన్న సెంటిమెంట్ అన్నదమ్ముల సెంటిమెంట్ అయితే మరో కోణం చూపించాడు. కొత్త కోణమా ఎవరు చూపించలేదు అట్లాంటి కోణము. సూపర్ సూపర్ సూపర్. 3 సినిమాలు కాదు 10 సినిమాలకు సమాధానం చెప్పడానికి ఒక్క సినిమా చాలిది. 10 సినిమాలకు సమాధానం చెప్తుంది ఒక్క సినిమా. ఈ సంవత్సరంలో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది చూడండి. ఈ సంవత్సరంలో అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ చింపేషన్ మొత్తం కిరాక్. నెక్స్ట్ పుష్పాన్ని బీట్ చేస్తుంది అంటే అదొక వేరే తరం. డైరెక్షన్ ఎట్లా అనిపించింది? డైరెక్షన్ కొంచెం ఓకే పర్లేదు, కానీ ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు. జెర్సీ కంటే అంతేం బాగాలేదు. సత్యదేవ్ క్యారెక్టర్ బాగుంది, విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కూడా బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ హీరోయిన్కి అంతేం రోల్ లేకుండింది. సో విజయ్ దేవరకొండ గారు ఎన్ని క్యారెక్టర్ చేసింది? 2 క్యారెక్టర్స్. ఒక ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, 70 years బ్యాక్. దాని తర్వాత యాక్టర్సా అది భాగ్యశ్రీ బోస్. వీడి కంబ్యాక్ అనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ వరకు ఎలివేషన్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కూడా ఓకే. బీజిఎం స్కోర్ బాగుంది. మన గౌతమ్ మనకు తెలిసిన జెర్సీ ఎమోషన్స్ ఎలా కవర్ చేస్తాడు మనకు తెలిసిందే కదా, బాగుంది. హీరోయిన్ రోల్ ఆ హృదయం లోపల సాంగ్ తీసేశారు. సో రెస్ట్ అంతా బాగానే ఉంది. ఐ వుడ్ రేట్ అరౌండ్ 8 on 10. థ్యాంక్ యూ. పెద్ద హిట్ బ్లాక్ బస్టర్ అది, జస్ట్ టోటల్ హిట్. జెర్సీ బాగుందా కింగ్డమ్ బాగుందా? రెండు బాగున్నాయి. డైరెక్షన్ ఎట్లా అనిపించింది గౌతమ్ తిమ్మన? ఆయన స్టైల్ ఆఫ్ డైరెక్షన్ గురించి చెప్పక్కర్లేదు. జెర్సీ లాగే దిస్ ఇస్ ఆల్సో బిగ్ బ్లాక్ బస్టర్. ఆయన స్టైల్లో ఉంది, ఆ రేంజ్కి తగ్గట్టు ఉంది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 5కా 6 ఇవ్వాలని ఉంది నాకైతే. విజయ్ కెరియర్లో అర్జున్ రెడ్డి, గీతా గోవిందం తర్వాత కింగ్డమ్ అనుకోవచ్చా? డెఫినెట్లీ ఆ స్థాయిలోనే ఉంది, ఇంకా ఎక్కువ కూడా అనుకోవచ్చు. సెకండ్ హాఫ్ స్లో ఉంది అంటున్నారు. అలా ఏం లేదండి, మీకు చూసి తెలిసిపోతుంది. లేదా సినిమా బాగానే ఉందన్న, కాకపోతే రొటీన్గా ఉంది. ఏదైనా ఒకసారి చూడొచ్చు అంది. పాటలు కట్ చేస్తారు, మ్యూజిక్ బాగుంది కానీ పాటలు కట్ అయిపోయి. బాగానే ఉందన్న, 1 time వాచ్. కొంచెం సెకండ్ పార్ట్ కావాలని పెట్టినట్టు అనిపించింది. బట్ 1 time వాచ్, డీసెంట్ గుడ్ వాచ్. కొంచెం గ్రిప్పింగ్ గానే ఉండే, బట్ 1 time వాచ్. ఇప్పటివరకు విజయ్ అన్న సినిమాలల్లో ఇప్పటివరకు ఇది డిఫరెంట్ సినిమా, చాలా బెస్ట్ సినిమా. యాక్షన్ సూపర్ ఉంది, మంచిగా ప్రశాంతంగా వచ్చి కూర్చొని ఎంజాయ్ చేయవచ్చు సినిమా. సో వేరే రివ్యూస్ ఏం వేరే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏం చూడక డైరెక్ట్ థియేటర్ వచ్చి చూడండి, సూపర్. సో ఎవరు డిసప్పాయింట్ కాదు. మూవీ చాలా బాగుంది, చాలా బాగుంది. అసలు మూవీ చూస్తుంది బీజిఎం కోసం, చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే అసలు సూపర్ హిట్, చాలా బాగుంది. సూపర్ ఉందండి సినిమా అయితే, చాలా అల్టిమేట్ మూవీ. మళ్ళీ చూడాలి. బీజిఎం అయితే కిరాక్ అండి. ఏ సినిమా కూడా ఇంతవరకు అట్లాంటి బీజిఎం చూడలేను నేను. అంత మంచి మ్యూజిక్ ఉంది, అల్టిమేట్ సూపర్, మామూలుగా లేదు అసలు. సెకండ్ హాఫ్ ఉంటుంది మళ్ళీ, నాకు తెలిసి హైలైట్ మూవీ, హైలైట్.
సూపర్ ఉంది అసలు సెకండ్ హీరో బ్రిలియంట్ మూవీ కింగ్డమ్ బ్రిలియంట్ చాలా బాగా తీశారు. ఐ థింక్ ద డైరెక్టర్ క్రాఫ్ట్ అయితే పీక్. విజయ్ దేవరకొండ ఆల్సో డిడ్ అ వెరీ గుడ్ జాబ్. ఐ థింక్ ఇట్స్ అ కంప్లీట్ ఫిల్మ్. ఇట్స్ అ వెరీ కంప్లీట్ ఫిల్మ్. ఇప్పుడే చూసిన కింగ్డమ్ చాలా మంచి ఉంది మూవీ. ఓన్లీ ఒకటే ఎండింగ్ మంచిగా లేదు. మూవీ యాక్టింగ్ వైజ్ మస్తు ఉన్నది విజయ్ దేవరకొండది. ఇది ఒక కంబ్యాక్ ఆయనకి విజయ్ దేవరకొండకి. కింగ్డమ్ విజయ్ దేవరకొండ గారు జనరల్గా మనకు సినిమా కథలు పరిచయం అవటం వేరు. ఈ సినిమా స్టోరీనే ఒక హీరో కింద ఇంకా హీరోజుని చూపించిన డైరెక్టర్ గౌతమ్ గారికి హ్యాట్సాప్ చెప్పచ్చు భయ్య. అనిరుద్ మ్యూజిక్ అయితే కనుక ఆసమ్. డిఓపి కూడా వెల్వేషన్ షాట్స్ కానీ విజయ్ దేవరకొండ కొత్త లుక్లో చైల్డ్ ఆర్టిస్ట్ గాను ప్రజెంట్ ఆర్టిస్ట్ గాను ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సూపర్ ఆసమ్ ఫ్రేమ్స్లలో సూర్యదేవర నాగవంశీ గారు కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఒక మంచి కంటెంట్ని మనకి తెలియని సబ్జెక్టుని స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చూపించే విధానం కూడా అనిరుద్ మ్యూజిక్ అయితే కనుక ఆసమ్ భయ్య. సినిమా ఏంటంటే జనరల్ జోనర్స్ వేరు. ఒక దేవరా తీసుకున్నా, ఒక సలార్ తీసుకున్నా, ఒక కేజీఎఫ్ తీసుకున్నా మనకు ఎంత స్టఫ్ ఉందో అంత స్టఫ్ అనేది మూవీలో ఉంది. వాచబుల్ మూవీ అయితే చాలా బాగుందన్న. విజయ్ దేవరకొండ కంబ్యాక్ ఇచ్చిండు. అన్ని మూవీస్ కంటే ఈ మూవీ చాలా చాలా బాగుంది. సత్యదేవ్ అన్న యాక్టింగ్ అయితే ఇంకా వేరే లెవెల్ అని చెప్పాలి. వాళ్ళ బ్రదర్స్ది ఎట్లా రిలేషన్ ఉంటుంది అనేది చాలా చాలా చక్కగా చెప్పారన్న. ఓకే, చాలా సినిమా బాగుంది. చాలా బాగుంది, చాలా నచ్చింది. యాక్షన్ విజయ్ కొత్తగా ఉన్నాడు దీంట్లో. విజయ్ చాలా అల్టిమేట్ యాక్షన్ అండ్ చాలా నచ్చింది. చాలా సూపర్ మూవీ, బ్లాక్ బస్టర్ అని చెప్పచ్చు. సూపర్, అసలు చాలా చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు తెలీదు బట్ బాగుంది, నచ్చింది. కంబ్యాక్ ఇది చాలా బాగుంది. ఇది కంబ్యాక్ మూవీ. కంబ్యాక్ కి డెఫినేషన్ ఇచ్చిండు. సెకండ్ పార్ట్ ఇంకా మొత్తం స్టోరీ డిఫరెంట్ స్టోరీ ఏమో. సెంటిమెంట్ ఎలా అనిపించింది మేడం? ఆబ్వియస్లీ బ్రదర్ సిబ్లింగ్ స్టోరీ. 4.7. మీరు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి సినిమాలో? సిబ్లింగ్ స్టోరీ అది. ఆ బ్రదర్ కోసం ఎంత దూరాలు వెళ్తారో అది. దేవరకొండ గారిని సీరియల్ చూసినప్పుడు ఏమనిపించింది విజయ్ గారు? గూస్ బంప్స్ వచ్చాయి, అందరికి వచ్చాయి అవి. మేడం విలన్ ఎలా యాక్ట్ చేశాడు? కొత్తగా వచ్చిన విలన్ చాలా మంచిగా చేశారు. సో విలన్ ని ఎక్కువ హైప్ చేశారా సినిమాలో? విలన్ కి ఇంకా కొంచెం అంటే ఎలా చెప్పాలో తెలియదు. పక్కా ఖచ్చితంగా హిట్ వచ్చే మూవీ ఇది. అవుట్ ఆఫ్ 10 అన్నట్టు 10, 9.5, 10 పక్కా. అంత బాగుందండి. తిన్న అడగండి, తిన్ను యాక్ట్ చేసాడండి. చాలా బాగుందండి సినిమా అయితే, సూపర్ హిట్. అంత ఓవరాల్ గా సస్పెన్స్ ఉంది ఈచ్ బిట్ లో. చాలా బాగుంది మూవీ. ఆబ్వియస్లీ అందరికి ఫేవరెట్ యాక్టర్ తను, ఆబ్వియస్లీ అందరికి హీరో. సో ఆబ్వియస్లీ తన కోసం వస్తారు. బట్ దీంట్లో సత్యదేవ్ కానీ హీరోయిన్ కానీ ప్రతి ఒక్క యాక్టర్ చాలా బాగా చేశారండి. హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగుందండి దీంట్లో. నేను ఈ హీరోయిన్ది నేను ఫస్ట్ టైం ఈ మూవీ చూడడం, మళ్ళీ ఏదైనా మూవీ చూడడం. బట్ చాలా బాగా చేసింది. లేదు, సెకండ్ హాఫ్ కూడా లాగలేదు, అంత బాగుందండి. అంత ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది, ఎక్కడా లాగ్ లేదు. సో ఆబ్వియస్లీ అందరూ సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేసే మూవీ. ఫర్ షూర్ కనిపించింది. ఆ లెక్కలు నాకు తెలియదండి. సో ఆబ్వియస్లీ ఐ కాంట్ జడ్జ్ ఆన్ దట్. సో మూవీ మాత్రం ఖచ్చితంగా అందరూ చూడాల్సిన మూవీ. రేటింగ్ అదే ఇందాక చెప్పాను కదా, ఇఫ్ అవుట్ ఆఫ్ 10 అడితే ఇట్స్ 9.5, 10కి 10 అండి. ఖచ్చితంగా సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తారు అందరూ. పాప అనిరుద్ధ్ మ్యూజిక్ భయ, అనిరుద్ధ్ అన్న మ్యూజిక్ భయ. ఆ బీజిఎం ఒకడు చెప్పాడు, పిచ్చి కుక్కనే గజ్జి కుక్కనే మనిషిని కొట్టినట్టు. అదే ఏం కొట్టి భయ, కొట్టి 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 జనాలు మాత్రం చచ్చిపోయారు భయ థియేటర్లో. అమ్మాయిలు అయితే నన్ను పట్టేసుకున్నారు భయ. అమ్మాయిలు 10 మంది అమ్మాయిలు ఒక్కడనే
పట్టుకొని నన్ను కాపాడని ఆ బీజిఎం దెబ్బకి ఏడ్చి భయ్యా సినిమాని ఒక్కసారి చూడండి భయ్యా. భాగ్యశ్రీ హీరోయిన్ భాగ్యశ్రీ ఉంది ఇందులో. యాక్టింగ్ ఎలా ఉంది? చింపేసింది, చంపేసింది, నరికేసింది. విజయ్ దేవరకొండ పొడిచి కుల్లా పొడిచాడు భయ్యా. కాల్చి థియేటర్ తగనెట్టేసాడు అంతే. లవ్ స్టోరీ సీన్స్ ఏం లేవా? లవ్ స్టోరీ ఉందా భయ్యా లాస్ట్లో? అట్లా తాకాడు లేదో అదేందో నాకు అర్థం కాల. అట్లా తాకాడు వెంటనే అతికేసుకున్నారు ఇద్దరు. కానీ లవ్ స్టోరీ కనెక్ట్ అయిపోయింది. అది అంటే కనెక్షన్ అయింది ఎక్కడ? ఆ జన్మలో, ఈ జన్మలో జన్మలకి అదొక ప్రేమ స్టోరీ. కాబట్టి ప్రేమ ఉంటే వాడు అన్నాడు ఇందాక అదేందో లవ్ స్టోరీ లేదు ఇందులో. ఈ సినిమాలో లవ్ స్టోరీ లేదే. హీరోయిన్ కలిసి మాట్లాడుకోవాలి కదా, అరగంటైనా మాట్లాడుకోవాలి, కనీసం 10 నిమిషాలు మాట్లాడుకోవాలన్నాడు. దేనికి? ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం చాలదా? ప్రేమ రావడానికి 1 నిమిషం చాలదా? ఫైనల్ మూవీ హిట్ కొట్టొచ్చా? ఇండస్ట్రీ హిట్ అంతే, బ్లాక్ బస్టర్ హిట్ అంతే. విజయ్ దేవరకొండ టాప్లో కూర్చున్నాడు. అతను ఎవరు లాగకండి, మీరు లాగొద్దండి, తాడులు గేరాలు వేయొద్దండి. సినిమాని ఎందుకు చూడకూడదు అని చెప్తారు, అబద్ధాలు మానేయండి. బాహుబలి 2 బ్రేక్ చేస్తా ఈ మూవీ. ఏమో చెప్పలేం కదా. ఇప్పుడు పార్ట్ 1 అయితే అది కూడా వస్తుంది, ఏమో చెప్పలేం కదా. ఏమో ఒక సినిమా ఇంకో సినిమాని టార్గెట్ చేస్తే దాన్ని క్రాచ్ చేస్తేమో అట్టని ఆ సినిమా తక్కువేం కాదు. ఏ సినిమానో బాగానే ఉంటుంది. ఇంకో సినిమా కొత్త కథతో కొత్త పాత్రలతో సినిమాని జనాలు మెప్పిస్తారు, ఆదరిస్తారు. సినిమా యాక్టర్లు ఎంతెంతో కష్టాలు పడి సినిమా తీస్తే సినిమా బాగాలేదని అంటారే, మీరు మనుషులేనా? మీకు మనసు లేదా? మీకు ఎడుతున్నాం అన్నాం కాబట్టి కొట్టేసినాం మనం అంతా. ఇక ఫిక్స్ వచ్చేసింది భయ. సినిమా బాగుంది. మోడల్ అన్న సినిమా వచ్చేసి చాలా బాగుంది. దయచేసి ఎవరైనా కానీ ఫేక్ రివ్యూలు నమ్మకండి. యూట్యూబ్లో ఒక ఫోన్ ఉంది కదా అని చెప్పి రివ్యూలు ఇస్తున్నారు కదా అని చెప్పి ఆ రివ్యూలు చూడకండి. కుదిరితే సినిమాకి రండి, చూడండి, సినిమాని ముందుకు తీసుకెళ్ళండి. అంతేగాని ఫేక్ రివ్యూలు ఏవి నమ్మకండి. చెప్పాలి భయ్యా, విజయ్ దేవరకొండ ఈ మూవీతో చూపించాడు భయ్యా. విజయ్ దేవరకొండ కష్టాన్ని చూపించాడు భయ్యా. గౌతమ్ తిన్నూరే ఇంతమంది ఆల్రెడీ గౌతమ్ తిన్నూరు చూసాము. అనిరుద్ధ్ మ్యూజిక్ మాత్రం బీజిఎం ఈ సినిమాకి ప్రాణం పెట్టేశాడు భయ్యా. చెప్తున్నా అనిరుద్ధ్, విజయ్ దేవరకొండ ఆయన గౌతమ్ తిన్నూరి మామూలుగా లేదు భయ్యా. కాంబినేషన్ పార్ట్ 2 కోసం వెయిటింగ్ భయ్యా. సినిమా మాత్రం వేరే. శివ విజయ్ దేవరకొండ ఇచ్చి పడేశారు భయ్యా. చెప్తున్నా కదా సినిమా మాత్రం మామూలుగా లేదు.